చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్
7680880033 and 9491723949. నమస్తే వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాలులో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఏర్పాట్లను మీడియా సమావేశంలో కలెక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందించేందుకు తీసుకోవాల్సిన అవసరమైన చర్యలను విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించుకోవడానికి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం సరైన వేదికని చెప్పారు. విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు, విద్యా ప్రమాణాల స్థాయి పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయని, వాటిల్లో ఈ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులకు సంపూర్ణ విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టడంతో పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల సలహాలు స్వీకరిస్తారని అన్నారు. కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన బ్యాక్డ్రాప్లు మాత్రమే వినియోగించాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. మదర్స్కి రంగోలీ కాంపిటీషన్స్ను, పేరెంట్స్కి టగ్ ఆఫ్ వార్ అలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టబోతున్నాము. సో అది అయినాక మొత్తం ఈ ఓవరాల్గా ఈ స్కూల్కి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి, లోకల్ సపోర్ట్ డోనర్స్ ఏం చేయవలసిన ఉంటుంది. సో అలాంటి ఆ స్కూల్ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెసెస్, నెసెసిటీస్ కూడా అసెస్ చేసుకొని అవి కూడా మన ఎస్ఎంసి పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అన్నీ డిస్కస్ చేసుకొని అది కూడా రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇంకా అలాంటి స్కూల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి కావాలో అది ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. సో ఇవన్నీ రేపు జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏదంటే ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్, సో దయచేసి అందరూ 100% పార్టిసిపేషన్ ఇవ్వాలి, అందరూ రావాలి. ఒక సెలబ్రేషన్ మోడ్లో రేపు ఇది మన జిల్లాలో చేయబోతున్నాము. దీనికి కావాల్సిన ఇన్విటేషన్స్ కూడా లో కాస్ట్ నో కాస్ట్లో మన పిల్లలే తయారు చేసేసి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఇన్విటేషన్స్ వచ్చాయి. సో ఇన్విటేషన్స్ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకొని డెకరేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి హెచ్పిసి కార్డ్స్ రాసుకోవడం నుంచి, అది కాకుండా మనం మన జిల్లాలో ఒక 36 స్కూల్స్కి మనం హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నాం. వేరెవర్ స్క్రీనింగ్ ఇస్ డన్ అక్కడికి హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వబడుతుంది. సో పిల్లవాడు ఒక ఫిజికల్ హెల్త్ స్టేటస్ కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది. ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము, ఒక హెల్త్ కార్డ్ స్క్రీనింగ్ అయిన స్కూల్స్లో ఒక 36 స్కూల్స్లో హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తాము. సో ఇవన్నిట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దెందలూరు జిల్లా పరిషత్ హై స్కూల్. ఎందుకంటే మన చిల్డ్రన్ హోమ్ ఒకటి ఉంది, దాంట్లో అరౌండ్ 17 గర్ల్ చిల్డ్రన్స్ ఆర్ దేర్. ఆ పిల్లలకు నేనే కస్టోడియన్ అవుతాను కాబట్టి యాజ్ అ పేరెంట్గా ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ఇన్ దట్ స్కూల్ టు ఫైండ్ అవుట్ వేర్ దేర్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద అకాడమిక్ ప్రోగ్రెస్. థ్యాంక్ యూ. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను భావితరాల వారు ముందుకు తీసుకువెళ్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఏలూరు 3వ డివిజన్ నవాపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న మదర్ తెరెసా విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతిని మరింత పెంచిన దిట్ట భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే చంటి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యే చంటి దృష్టికి తీసుకురాగా ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పాస్టర్ విజయపాల్ను ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్, జాలా సుమతి, కార్పొరేటర్ బొద్దాని అఖిల, నాయకులు జాలా బాలాజీ, బొద్దాని శ్రీనివాస్, లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే చెట్టు దృష్టిలో ఉంటే ఉన్నిస్తారు, లేదంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. దానికి కారణం ఏంటంటే మెప్మా పీటీ పోస్టింగ్ ఇంకా ఇలా ఆయన వస్తే ఆయన సంతకం పెట్టాలి, నేను డ్రా చేసి ఇస్తాను. మీకు మార్చి 20 లోపు మీకు రాదు. అడుగుతాను, లేదంటే అప్లై చేస్తాను. అలాగే వాళ్ళు పిలిపించి మాట్లాడతాను. మరి ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మరి నవాబ్పేటలో ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి నేటికి భారతదేశ ప్రజల గుండెల్లో మరి చెరగని ముద్ర వేసిన అంబేద్కర్ గారి ఆశయాలు మరి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఇవాళకి కూడా ఆయన రాసిన రాజ్యాంగం పట్ల మరి ప్రపంచవ్యాప్తంగా ఎంత గౌరవింపబడుతుందనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఆ ఆశయాల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని సందర్భంగా కోరుకోవడం జరిగింది. 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఏలూరు జిల్లా పోలీస్ పెరేడ్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జీవీజీ అశోక్ కుమార్, ఐజీ, ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ఆర్ఐ పవన్ కుమార్ పుష్పగుచ్చాన్ని అందించి ఆహ్వానం పలికి విశిష్ట అతిథి ముఖ్య అతిథికి ఏలూరు జిల్లా హోంగార్డ్స్ గౌరవ వందనాలు సమర్పించి కవాతు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోంగార్డ్స్ ట్రాఫిక్ రెగ్యులేషన్, డ్రైవర్స్, కంప్యూటర్ ఆపరేటర్, శాంతి భద్రతల పరిరక్షణలో మరియు నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే హోంగార్డ్స్కు సివిల్ కానిస్టేబుల్ పోస్టుకు 15% రిజర్వేషన్ మరియు ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు 20% రిజర్వేషన్ కల్పిస్తున్నామని అన్నారు. ఈ హోంగార్డ్స్ వ్యవస్థ మొట్టమొదటి కాలంలో స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఏర్పాటు కాబడి సమాజ సేవలో తమ సేవలను ఉచితంగా అందించేవారిని కాలక్రమేణా వారికి గౌరవ వేతనం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు హోంగార్డులకు ఉచిత వైద్య శిబిరం, దంత పరీక్షలు, కంటి చూపు, గుండె సంబంధమైన వంటి వ్యాధులకు మరియు జనరల్ మెడిసిన్స్ లో వైద్య పరీక్షలు వైద్యాధికారులు నిర్వహించారు. అట్లా పోలీసులోని ప్రతిభ ఇన్వెస్టిగేషన్ తప్పితే మిగతా అన్ని విభాగాల్లో మీరు యాక్టివ్ రోల్ బందోబస్తులు, ఏదో మేజర్ సీఎం గారి బందోబస్తు కానీ, ప్రైమ్ మినిస్టర్ గారి బందోబస్తు కానీ, ఇంకేదైనా వేరే people ఆలయాల్లో బందోబస్తులు కానీ అన్నింటిలో కూడా మీరు హోంగార్డ్స్ పోలీస్ సిబ్బంది ఈక్వల్ గా మీరు పనిచేస్తూ పోలీస్ విభాగాన్ని సహకరించి ప్రజలకి మీరు సేవలు అందజేస్తున్నారు.
కాబట్టి మీరు ఈ హోమ్ గార్డ్ని ఎప్పటికప్పుడు ఇప్పుడే ఎస్పీ గారు ఎన్నో మెజర్స్ పోలీస్ శాఖ కానీ జిల్లాలో యూనిట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఇనిషియేటివ్స్ తోటి ఆలోచించి మీ సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా మీకు గత 5 సంవత్సరాలుగా ప్రవేశపెట్టినది గత 7 సంవత్సరాలుగా మీకు తెలుసు యాక్సిస్ బ్యాంక్ లో మీకు శాలరీ ప్యాకేజ్ ఉంది. మీకు హోమ్ గార్డ్స్ కూడా ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే 60 లక్షల రూపాయలు వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మీకు పే చేస్తున్నారు. అంతేకాకుండా అన్ని రకాల బెనిఫిట్స్ కూడా యాక్సిస్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి. అంతేకాకుండా హోమ్ గార్డ్స్ ఎవరైనా విలీనంలో మరణిస్తే కూడా వారికి కేటగిరీ సి కింద వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగంగా ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. ఈ జిల్లా ఎస్పీలో కూడా ఎప్పటికప్పుడు ఈ సమస్యల్ని వారికి చెప్పి భవిష్యత్తులో ఇంకా బాగా మీరు పనిచేసినట్టు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరోసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలీస్ కొలీగ్స్, తర్వాత అందరికంటే ముఖ్యంగా మన అందరు హోమ్ గార్డ్ ఆర్గనైజేషన్, పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఇంత బలంగా తక్కువ రిక్రూట్మెంట్ ఉన్నా, ఎక్కువ ఖాళీలు ఉన్నా తమ డ్యూటీస్ ని కాదనకుండా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయడానికి ఒక కీలక ఒక భాగం మన హోమ్ గార్డ్స్ పోలీసులో. డ్యూటీ ఆల్మోస్ట్ అన్ని రకాలుగా సిమిలర్ డ్యూటీస్ కూడా చాలా వరకు చేస్తున్నారు. మనం చూస్తే ఓన్లీ ఫిజికల్ డ్యూటీసే కాకుండా హోమ్ గార్డ్స్ రాను ఈ టెక్నికల్ స్కిల్స్ కూడా వాళ్ళకి పెరగడంతో కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, తర్వాత చాలా వరకు కౌన్సిలింగ్ కావచ్చు, బీట్ డ్యూటీస్ కావచ్చు, ఇంకా స్పెసిఫైడ్ డ్యూటీస్ చాలా వరకు స్పెషల్ స్కిల్స్ ఉన్న డ్యూటీస్ కూడా చాలా వరకు చేస్తున్నారు. అండ్ పోలీస్ శాఖ ప్రతిష్టను కూడా పెంచుతున్నారు. దానికి మన అందరం హోమ్ గార్డ్స్ కి వాళ్ళ వెల్ఫేర్ కి కావాల్సినంత చేయడానికి మేము కూడా ముందు ఉంటాము. మీకు ఏమేమి సహాయ సహకారాలు మా వైపు నుంచి అందించాలో ప్రతిదీ సహాయ శక్తిలో మేము అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మన ఐజీ గారికి, తర్వాత రెస్పెక్టెడ్ పోలీస్ స్టాఫ్ అండ్ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హోమ్ గార్డ్స్ రైజింగ్ డే సెలబ్రేషన్ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ కొన్ని ముఖ్య సభ్యులతో వాళ్ళ యొక్క దర్బార్ కండక్ట్ చేశారు సార్. కండక్ట్ చేసిన అతి వరకు కాలంలోనే వాళ్ళు అడిగినటువంటి 9 రిక్వెస్టులు కూడా అన్ని కూడా అసలు అందులో ముఖ్యమైన సార్. హోమ్ గార్డ్ కి పిఎం ఫండ్ సదుపాయాలు లేదంటే వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీని ఓపెన్ చేయమని చెప్పారు సార్. దానికి జిల్లాలోనే 3వ జిల్లా సార్ మంది. మొదటి ప్రకాశం, 2 కృష్ణా జిల్లా, 3 మన ఏలూరు జిల్లా కోఆపరేటివ్ నిన్నే కూడా దానికి ప్రజా సమస్యలకు చెల్లుచీటి ఇచ్చేందుకు అహర్నిశలో కృషి చేస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే బడేటి చంటి. ఇదే క్రమంలో నిత్యం సమస్యలను స్వీకరించడం, ఆయా సమస్యలకు పరిష్కారాలు చూపడం, ప్రజలకు భరోసాతో కూడిన పాలన అందించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు ఆయన. ఇందులో భాగంగా శుక్రవారం ఏలూరు పవర్పేటలోని క్యాంప్ కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలకు చెల్లుచీటి ఇచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవుతుంది. అప్పుడు అయింది, మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకుని ఓపెన్ అయినప్పుడు మీరు చూడటానికి లాక్ ఓపెన్ అవ్వలేదు కదా. అందులో తెలిసేస్తుంది మామూలుగా ఏఈ అప్డేటా లేకపోతే
చూడండి. మనోడిది అన్నూరు డిఈ ఎలక్ట్రికల్ ఎమ్మెల్యే అని చెప్పి ఇంతవరకు నేను డ్యూటీలో చేస్తాను, నా కార్డు పని చేసింది, ఈ పని చేయండి బయట ముందు కొనుక్కోవాలి. ఏం పని చేసేది? మెడిసిన్ తీసుకోవడం క్యాన్సర్కి నెల మందులు వాడుతున్నాం, టెన్షన్ క్యాన్సర్ వ్యాక్సిన్ చెప్పాను. ఆయనకేం ఓఈ వస్తుంది సార్. భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరుదైన వ్యక్తని, ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ అన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైకాపా జిల్లా కార్యాలయంలో జేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి వైకాపా నాయకులు నూకపేయి సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాసరావు, మున్నుల జాన్ గుర్నార్, కిలాడి దుర్గారావు, మహమ్మద్ కైజర్ మరియు పలువురు కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు, మహిళా నాయకురాలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ రచన దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో అంబేద్కర్ సేవలు నిత్యం మనకు గుర్తుకు వస్తూనే ఉంటాయని అన్నారు. భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరుదైన వ్యక్తి అని కొనియాడారు. మహా మేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అణగారిన, బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి ఆయన అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి నివాళులు అర్పిస్తానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, నా తోటి స్నేహితులకు అందరికీ కూడా నా నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితాన్నంతా కూడా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరూ కూడా రాజ్యాధికారం సమానంగా దక్కాలి అన్న ఒక్క నినాదంతో ఆయన చిన్నతనం నుంచి పోరాడారు. అంటరానితనం అనేది ఉండకూడదు, అంటరానితనం మూలాన ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. కులం లేదు, మతం లేదు, ధనికుడు లేడు, పేదవాడు లేడు, అందరూ కూడా ఒకే మాట మీద ఉండి అందరూ అధికారం అనుభవించాలి, అలాగే రాజకీయ నాయకులు కూడా అందరూ సమానంగా ఉండాలి అన్న ఒకే ఒక్క నినాదంతో ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు. ఇవాళ అదే ఏ ప్రభుత్వం వచ్చినా ఇవాళ అదే పాటిస్తుంది. బాగా చదువుకున్న విద్యార్థులే అందరికీ అన్నీ తెలుసన్న నినాదంతో ఆయన ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళారు. కాకపోతే కూటమి ప్రభుత్వం ఇవాళ అవన్నీ తొంగలో తొక్కి ఇంగ్లీష్ మీడియం చదువులు తీసేసింది, విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో విదేశీ విద్యని తీసేసింది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. అంబేద్కర్ స్ఫూర్తితో వెళ్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని అందరం కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఆయన వేసిన బాటలో నడుచుకుంటూ మరి అంతేకాకుండా మహిళల కోసం సమాన హక్కు కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే కార్మికుల కోసం ఆయన పనివేళలు కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ప్రతి వ్యక్తి కూడా మరి ఆయన రచించిన రాజ్యాంగం వల్ల సుఖపడిన వ్యక్తులే. ఈరోజు మన పరిపాలన జరుగుతుందంటే ఆయన రచించిన రాజ్యాంగం వల్లే. కాబట్టి మనందరం కూడా మరి ఆయన వేసిన బాటలో నడవాలి. మరి అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేసిన బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి విద్యతోటే అందరూ కూడా అభివృద్ధిలోకి వస్తారని చెప్పేసి ఆయన తీసుకురావడం జరిగింది. ఆయన మరి దేవుడు మరి ఏం చేశారో తెలియదు, కానీ ఆయన మనల్ని దూరం చేస్తే నేనున్నాను, నా తండ్రి గురించి ఇంతమంది ప్రాణత్యాగం చేసిన మీ అందరికీ నేను అండగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి కష్టాలు పడి 2019లో ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన మన రాష్ట్రాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దారో మనందరం ఆ ఫలాలన్నీ అనుభవించి ఇవాళ మహాకూటమని అబద్ధాలతో కూడిన కూటమి వచ్చి వాటిలన్నిటికీ తూట్లు పడుతున్నారు. ఏలూరు నియోజకవర్గంగా మన జేపీ గారిని ఎమ్మెల్యేగా మనందరం కష్టపడి పార్టీని గెలిపించి మనందరూ ఉందని తెలియజేస్తూ అలాంటి మహనీయ కార్యక్రమాల్లో పాల్పంచుకున్న అదృష్టంగా భావిస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్.
ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ వస్త్ర ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతూ అందరి మన్ననలు పొందుతున్న చందన బ్రదర్స్ 24వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టింది. దీనిలో భాగంగా శుక్రవారం చందన బ్రదర్స్ షోరూంను ప్రత్యేక అలంకారాలతో అలంకరించి కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లను అందజేశారు. దీంతో అధిక సంఖ్యలో వస్త్రప్రియులు పాల్గొని తమకు నచ్చిన మెచ్చిన వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ కొనుగోలుదారుల ఆశీస్సులతో అందరి అభిమానాలు పొందిన చందన బ్రదర్స్ 24వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం శుభ పరిణామమని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అందరూ ఆదరించి ఆశీర్వదించాలని ఆయన ఆకాంక్షించారు. మన చంద్ర బ్రదర్స్లో 24వ వర్ష వేడుక సందర్భంగా ప్రతి వస్త్రాలపై 55% వరకు ప్రత్యేక ఆఫర్లు నడుస్తున్నవి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా ఆఫర్లు అన్నిటి కూడా సవింగి చేసుకోవాల్సిందిగా కోరుచు మమ్మల్ని ఆదరిస్తూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశ్రయించవలసిందిగా కోరుచున్నాం. మా చందన బ్రదర్స్ 24వ సంవత్సర వేడుకల సందర్భంగా
మన ఏలూరు వాసులందరికీ కూడా, ఏలూరు వాసులు, హేలాపురి వాసులందరికీ, చుట్టుపక్కల నగర ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇన్ని సంవత్సరాల వరకు మమ్మల్ని ఆదరించి అభిమానిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరి యొక్క అభినందన తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా 55% వరకు కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ డిస్కౌంట్ని మీరు సద్వినియోగపరుచుకుని మమ్మల్ని ప్రతి సంవత్సరం ఎలా ఆదరిస్తున్నారో అలా ఆదరించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకే 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. స్థానిక సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మెహందీ మరియు కేశాలంకరణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మెహందీలో 80 మంది, కేశాలంకరణలో 53 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మధ్యాహ్నం పద్యాలు చెప్పడం మరియు పాటలు పాడడం కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కళాశాల కరస్పాండెంట్ చలసాని విశ్వనాథరావు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సరళ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా విజేతలకు మెహందీ ఫస్ట్ ప్రైజ్ ఆర్ సౌమ్యశ్రీ సెకండ్ బీఎస్సీ, సెకండ్ ప్రైజ్ ఎస్కే సుల్తాన్ ఫస్ట్ బీఎస్సీ, థర్డ్ ప్రైజ్ మీనాక్షి జూనియర్ ఇంటర్, కన్సలేషన్ ప్రైజ్ పి తేనిక థర్డ్ బీఎస్సీ మరియు కేశాలంకరణలో ఫస్ట్ ప్రైజ్ సింధూజ ఫస్ట్ బీఎస్సీ, సెకండ్ ప్రైజ్ మీనాక్షిత జూనియర్ ఇంటర్, థర్డ్ ప్రైజ్ దుర్గా ఫస్ట్ బీఎస్సీ, కన్సలేషన్ ప్రైజ్ కె నాగశిరీష సెకండ్ బీఎస్సీ గెలుచుకున్నారు. మరియు పద్యాలు చెప్పిన వారు ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ శ్రావణి సెకండ్ ఎంఎస్సీ, సెకండ్ ప్రైజ్ ఎస్ అనూష ఫస్ట్ బీఎస్సీ, థర్డ్ ప్రైజ్ మానస జూనియర్ ఇంటర్లు విజేతలుగా నిలిచారు. స్టూడెంట్స్కి కల్చరల్
ఇలా చేతులు పెట్టి నుంచుంటారు. Good afternoon. I am Sarala. I am the in-charge principal of Sir C.R. Reddy College for Women. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము కల్చరల్ యాక్టివిటీస్ అలాగే గేమ్స్, స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. నిన్న ఆల్రెడీ ఎస్టర్డే ఎస్సే రైటింగ్ అలాగే కబడ్డీ ఇలాంటి గేమ్స్ అన్నీ కండక్ట్ చేసాం. ఈరోజు మెహందీ, హెయిర్ డ్రెస్సింగ్ గేమ్స్, ఇంకా పిల్లల్లో నైపుణ్యత తీసుకురావటం కోసం, వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని బయటకు తీసుకురావటం కోసం పెయింటింగ్, డాన్స్, ఫ్యాన్సీ డ్రెస్, మ్యూజిక్ ఇలాంటి కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం. ఈ 1 వీక్ పిల్లల్లో ఉన్న నైపుణ్యతని అలాగే వాళ్ళ టైం ఇప్పటివరకు ఎగ్జామ్స్ రాస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఈ టైంలో వాళ్ళు కొంచెం వాళ్ళకి హ్యాపీనెస్ని ప్రొవైడ్ చేయాలని, వాళ్ళు సంతోషంగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నేమ్స్ అనేవి ఇచ్చారు. ఈ 1 వీక్ చాలా బాగా జరుగుతాయని కోరుకుంటున్నాను. స్టూడెంట్స్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ని అలాగే వాళ్ళల్లో ఉన్న నైపుణ్యతని బయటికి తీసుకురావడం కోసం ప్రతి సంవత్సరం మేము కండక్ట్ చేస్తాం. అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి ప్రతి నెలలోనూ ఏదో ఒక పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక యాక్టివిటీస్ని కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. పిల్లలు ఓన్లీ చదువుకే కాకుండా అన్నిట్లోనూ రాణించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి డెబేట్, ఎస్సే రైటింగ్, గేమ్స్, ఇంకా మ్యూజిక్, ఎలక్ట్యూషన్, సింగింగ్, బుక్ రీడింగ్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ని మేము కండక్ట్ చేస్తున్నాం. ప్రతి నెల ఏదో ఒక యాక్టివిటీ ఉండేటట్టు మేము చూసుకుంటున్నాం. దీనివల్ల పిల్లలకి చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ యాక్టివిటీస్ని మేము కండక్ట్ చేస్తున్నాం. ఏలూరు పాత బస్టాండ్ కూడల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి జై భీమ్ నినాదాలు పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నిర్సు రామారావు తదితరులు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిని, స్వతంత్రానంతరం భారతదేశ పౌరులకు అన్ని హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగ హక్కుల్ని ప్రసాదించిన గొప్ప దార్శనికుడని, వారి స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని ప్రతి ఏటా జై భీమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విప్పర్తి ప్రసాద్ కార్యవర్గ సభ్యులతో అంబేద్కర్ జయంతిని మరియు వర్ధంతిని, ఇతర అంబేద్కర్ కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ సోషలిస్ట్ భావజాల వ్యక్తులను ఆహ్వానిస్తూ తమలాంటి వారిని భాగస్వామ్యం చేస్తున్న వరప్రసాద్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్జీఓస్ నాయకులు, ఏలూరు తాలూకా అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్ రాజు, సత్యనారాయణ, పూడి శ్రీనివాస్, గంగాధర్, జయరాజు, మధుసూదన్ రావు, వీరేంద్ర, సత్యభారతి తదితరులు పాల్గొన్నారు. ఒక సమగ్రతను, ఒక విద్యా విధానాన్ని, ఒక రిజర్వేషన్ విధానాన్ని మరి పొందుపరిచే విధంగా కాన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పి నిర్ణయించినప్పుడు ప్రపంచ మేధావి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈరోజు ప్రతి పౌరుడు తన హక్కుని ఉపయోగించుకుంటున్నాడు. కారణం దానికి మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగ స్ఫూర్తినిచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అటువంటి మహనీయుల యొక్క సేవల్ని, వారి యొక్క స్ఫూర్తిని మనందరం కూడా పుణికిపుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి చాలామంది వారి విధానాల్లో మరి పరిపాలన చేస్తూ ఉన్నారు. కరెక్ట్ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే అందరివాడు. కాబట్టి ఆ అందరివాడిని మరి మనందరం కూడా మరి కొలవాల్సిన పరిస్థితి ఆయన యొక్క జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా మరి చేస్తూ ఉన్నాం. ఇక్కడ జైపీఎం ట్రస్ట్ వారి ఆధ్వర్యం, మరి విప్పత్తి వరప్రసాద్ గారు వారి బృందం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం, ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వర్ధంతి సందర్భంగా నన్ను కూడా ఇక్కడ భాగస్వామ్యం చేసినందుకు వారికి, వారి బృందానికి కూడా జైపీని తెలియజేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మీ అందరికీ కూడా జైపీని తెలియజేస్తా ఉన్నాం. కొనసాగిద్దాం.
కొనసాగిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇచ్చేసిన నాయకులంతా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలను తెలియజేస్తూ అంబేద్కర్ కన్న కలలు నిజం చేయాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా ఐక్యంగా రాజ్యాధికారం సాధించిన నాడే ఆయనకు నిజమైన ఘన నివాళులు అర్పించిన వాళ్ళమవుతామని పేర్కొన్నారు. 6వ తరగతి నుండి పీజీ చదువుకునే వరకు అన్ని పాఠ్యపుస్తకాల్లో అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని, భారత రాజ్యాంగాన్ని కూడా పాఠ్యాంశంగా చేర్చాలని, భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోని ముద్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్యపై మతోన్మాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, మాజీ డిప్యూటీ మేయర్ నూకపయ్య సుధీర్ బాబు, పళ్ళెం ప్రసాద్, ప్రొఫెసర్ ఎన్డీఎల్ పాల్, డాక్టర్ మెండం సంతోష్, నేతల రమేష్ బాబు, దాసరి నాగేంద్ర కుమార్, పాము శామ్యూల్, అబ్బూరి అనిల్, దాసరి శ్యామ్, ఎరికిపాటి విజయ్, కాపుదాసి రవికుమార్, మెండం ఆనంద్, దాసి వెంకటేశ్వర్లు, గొల్లా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా ఇవాళ ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని మనందరం కూడా ప్రయాణించి ఆయన ఏదైతే కలలు కన్నారో మరి ఆయన భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్లి సమాజ అభివృద్ధిలో ఎస్సీలను కీలక పాత్ర వహించేటట్టు మనందరం కూడా మనం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా మన పిల్లలకి కూడా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇవాళ అందరం కూడా ఇక్కడ కూడుకున్న వాళ్ళందరం కూడా ఆయన భావజాలాన్ని పుణిగిపుచ్చుకుని సమాజ సేవలో అందరం అంకితమయ్యాం. ఇంకా మున్ముందుకు తీసుకెళ్ళి యువతలో కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. యావత్ ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా విశ్వ జ్ఞాని, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆయన మా మధ్య లేకపోయినా కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా యావత్ ప్రపంచం కూడా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. పాలితులుగా ఉన్న కులాలు పాలకలుగా మారాలని చెప్పి ఆయన కలలుగా అన్నటువంటి ఆ కళల్ని నిజం చేసిన రోజున ఆయనకి గల నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. మనలో మనం కలహించుకోవటం మాని రాజ్యాధికారం సాధించే దిశగా అందరం ఐక్యంగా కృషి చేయాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి ఆయన నివాళులు అర్పించడం కోసం జూనియర్ కాలేజీకి రావడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలను తిరిగి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశానికి కరెన్సీ నోటును ప్రవేశపెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఆ కరెన్సీ నోటు మీద ఆయన బొమ్మ లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థలో కంటిన్యూ చేయించవలసిన అవసరత సర్పంచుల మీద ఉంది, అలాగే పంచాయతీ ఆఫీసర్ల మీద ఉంది, పంచాయతీరాజ్ కమిషనర్ గారు కూడా ఉందని తెలియజేస్తూ మరి అవకాశం కల్పించిన నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ వద్ద హాస్టల్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలాగే వారిని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని తెలుసుకుని ఇబ్బంది పడుతున్నాము అనే పిల్లల వద్ద వివరాలను అభయ టీం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి అవగాహన కల్పిస్తూ ఎక్కడ ఏమైనా ఇబ్బంది కలిగినా తమను సంప్రదించాలని నెంబర్లను అందజేశారు. ఇబ్బంది పడే పిల్లలు 9550351100 నెంబర్కి కానీ 112కి కానీ కంప్లైంట్ చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామని పిల్లలకు అభయ టీం వారు తెలియజేశారు. అట్రాక్ట్ చేయడానికి ఇస్తారు ఏమా, అవేం తీసుకోకండి, మీరు భయపడకండి. మీరు ఈ టైంలో మాకు ఇలా ఇబ్బంది ఉంటుంది మేడం అని ఒక్కరోజు ఇంటిమేట్ చేస్తే నెక్స్ట్ డే మేము అక్కడ ఉంటాం ఏమా. అదే నేను రేపు వస్తాను స్కూల్ కి, మీరు లంచ్ టైంలో అంటున్నారు కదా, మేము లంచ్ టైంలో రేపు అక్కడ ఉంటాం అమ్మా. కొంచెం చూపించండి మాకు, సరేనా? బండి నెంబర్ నోట్ చేసుకున్నారు కదా, మాకు ఇవ్వండి ఏమా. ఓకే ఓకే, రోజునా ఏ టైంలో అమ్మా? ఏ టైం నాన్న, ఏ టైం? స్కూల్లోనే కదా మీకు లంచ్, కొంచెం ముందుకు రండి వెహికల్ వెళ్ళిపోద్ది, ఇక్కడ ఉంటాం ఏమా.
భయపడద్దు. ఏదైనా ఉంటే మాకు షేర్ చేయండి ఏమ్మా, అదేందా? మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు అక్కడ ఇలా టచ్ చేసినా మీరు దాన్ని ధైర్యంగా మమ్మల్ని అక్కడ ముట్టుకోవద్దు అని చెప్పండి. అలాంటివి జరిగినప్పుడు కూడా మీ పేరెంట్స్ చెప్పండి, పలానా వ్యక్తి మన ఇంటి పక్కన అతనో తాతనో బాబాయ్ అని ఎవరైనా సరే ఇలా చేశాడు అని చెప్పి ధైర్యంగా చెప్పండి. వాళ్ళు ఏదైనా చేసి ఇది చేసేస్తా అది చేసేస్తా చాక్లెట్ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తానంటే కనుక చెప్పకుండా ఉండడం లాంటివి చెయ్యొద్దు. వాళ్ళు చాక్లెట్ ఇస్తానని ఇస్తానని మీరు రిజెక్ట్ చేయండి. అర్థమవుతుందా? ఎవరైనా పిలిచినా ఈ పప్పులు ఇస్తాం రండి, లేదా ఆ ఇంటికి వెళ్దాం రండి, మా ఇంటికి రండి పిలిచారనుకోండి, అబ్బాయిలు ఎవరైనా తాత గాని బాబాయ్ గాని అన్నలు గాని వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దయచేసి. అర్థమవుతుందా? మీ ఇంట్లో ఫోన్లు వాడతారా? మీరు ఫోన్లో ఎవరికైనా ఫోటోలు షేర్ చేయడం లాంటివి చేస్తారా? ఫోటోలు తీయడం వచ్చా మీకు? ఫోటోలు షేర్ చేయకూడదు, తీయండి. కానీ మీకు అన్నయ్య బాబాయ్ అయితే ఫోటో నీకు ఫోటో పెట్టమ్మా అని అన్నారనుకో, మంచి ఉద్దేశంతో పెట్టమని అని మీరు అనుకుంటారు, కానీ వాళ్ళు ఏ చెడుగా వాడతారనేది మీకు తెలియదు కదా. ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ కి చెప్పాలి. వాళ్ళకి చెప్పిన తర్వాత మీ ప్రిన్సిపల్ గారి దగ్గరే ఉంటారు కాబట్టి మీ హెచ్ఎం గానీ పక్కన ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పాలి. ఓకేనా? బాగా చదువుకోండి. ఏ చిన్నపాటి సమస్య ఉన్నా చెప్పండి మాకు. ఓకేనా? ఎమర్జెన్సీలో ఉంటే మాత్రం 112కి కాల్ చేయండి. జాగ్రత్తగా చదువుకోండి. ఓకే. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన గుండుగొలను వంతెన గత 2 ఏళ్ల క్రితం కూలిపోయింది. గత ప్రభుత్వం ఊర్లోకి రాకపోకలు సాగించే విధంగా తాత్కాలిక వంతెన యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. ఈ కోవలో ఇప్పటివరకు ప్రమాదాలు జరిగి ఇప్పటివరకు 3 చనిపోగా శుక్రవారం ఉదయం జరిగిన భార్యాభర్తల ప్రమాదం వరకు సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గుండుగొలను వంతెన సాధన కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులకు విన్నవించడం, ప్రజాప్రతినిధులకు విన్నవించడం, పలు రకాలుగా ఆందోళనలు పోరాటాలు నిర్వహించామని వారు తెలిపారు. దీంతో వంతెన నిర్మాణాన్ని పునఃప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు అసలైన సమస్య ఉత్పన్నమైంది. గోదావరి కాలువ కింద సుమారు 35 నుంచి 40 వేల ఎకరాల ఆయకట్టు రైతులు శుక్రవారం గుండుగొలను వంతెన నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇటు అధికారులు గాని అటు ప్రజా ప్రతినిధులు గాని సమన్వయంతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరుతున్నారు. അവിടെ ഹൈഡില്ല അവിടെ ముగ్గురు కావాల్సిన అధికారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు. ఇక్కడ రియల్ ఎస్టేట్ అది అయ్యింది. మళ్ళీ ఊళ్ళో రోడ్డు వస్తుంటే మంచి ఓటు కామెంట్ చేసి చేస్తాను వాళ్ళు ఏం చేశారండి లేకపోతే మాట్లాడేదో పని చేయమండి. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పెదవేగి ఎంఈఓ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలో 7వ తేదీ శనివారం మండల వ్యాప్తంగా 75 ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే పేరెంట్ టీచర్ కమిటీ సమావేశానికి సంబంధించి ఎంఆర్ఓ ఎస్డి భ్రమరాంబ, ఎంపీడీఓ పి శ్రీనివాస్తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అరుణ్ కుమార్ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో జరిగే పేరెంట్ టీచర్ కమిటీ
సమావేశం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని, ముఖ్యంగా పిల్లల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, అలాగే పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. దానికి సంబంధించి మరి ఎంఆర్ఓ గారితో గౌరవ ఎంపీడీ గారితో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం షెడ్యూల్ అయితే మనకి గవర్నమెంట్ నుంచి ఒకటి ఇచ్చారు. పిల్లలంతా కూడా తప్పనిసరిగా యూనిఫామ్లో రావాలని చెప్పేసి కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు. అలాగే దీనికి సంబంధించి రేపు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అని చెప్పేసి ప్రతి పిల్లవాడికి కూడా వాళ్ళ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ సంబంధించి, అలాగే హెల్త్కి సంబంధించి కార్డ్స్ కూడా రేపు ఆ పేరెంట్స్ తోటి డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇదంతా కూడా ఒక పండుగ వాతావరణంలో చేయమని చెప్పేసి ఆదేశాలు వచ్చి, అలాగే ప్రతి స్కూల్కి కూడా వాళ్ళ యొక్క స్ట్రెంత్ను బట్టి వాళ్ళకి దీనికి సంబంధించి ఎక్స్పెండిచర్కి సంబంధించి కూడా మనకి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. అదంతా కూడా మనం స్కూల్స్కి పంపించేసాం. అలాగే పేరెంట్స్ ప్రతి స్కూల్కి సంబంధించి కూడా పేరెంట్స్ని ఇన్విటేషన్స్ అంటే ఆ పిల్లల ద్వారా, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ టీచర్స్ అంతా కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 9 o'clockకి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనకి ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తుకి సంబంధించి, అలాగే వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి, అలాగే వాళ్ళ యొక్క చదువుకి సంబంధించి ముఖ్యంగా, అలాగే ఆ స్కూల్కి కావాల్సినటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నాయా, లేదంటే వాళ్ళకి ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నా కావాలా, ఇవన్నీ కూడా రేపు వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకుని ప్రతి స్కూల్కి సంబంధించి కూడా కంప్లీట్గా ఒక కాంప్రహెన్సివ్ ఒక రిపోర్ట్ తయారు చేయడం అనేది జరుగుతుంది. అలాగే దీంట్లో పాల్గొనేటువంటి తల్లిదండ్రులకి తల్లులకి వేరుగాను, అలాగే తండ్రులకి వేరుగా మనం కొన్ని కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తల్లులకేమో రంగవల్లి పోటీలు, అలాగే తండ్రులకి వచ్చే టగ్ ఆఫ్ వార్ పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్కూల్లో కూడా ఈ ఈవెంట్స్ అన్ని కూడా చేసుకున్న తర్వాత, అలాగే వీళ్ళకి ప్రత్యేకించి రేపు ఒక మెనూ ఇచ్చారు. అంటే యాక్చువల్గా ఎప్పుడు ఉండేటువంటి రెగ్యులర్ మెనూనే, కాకపోతే రేపు కొంచెం స్లైడ్ చేంజెస్ చేసి దాంతో వైట్ రైస్, అలాగే పప్పు కానీ పప్పుచారు కానీ, అలాగే రాగి జావ, అలాగే ఒక వెజిటబుల్ కర్రీ ఒకటి, అలాగే చిక్కీ ఒకటి అని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అలాగే రేపు ఇదంతా కూడా, అలాగే పిల్లలంతా కూడా ఈ స్కూల్ని చక్కగా డెకరేట్ చేసుకుంటాం, అలాగే క్లాస్ రూమ్స్ అని డెకరేట్ చేసుకుంటాం, అలాగే మామిడి తోరణాలు కట్టుకుంటాం. అలాగే పేరెంట్స్ అందరినీ కూడా వాళ్ళు ఇన్వైట్ చేసుకుని రేపంతా కూడా ఒక పండుగ వాతావరణంలో, అంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్కి ఎలాగా దోహదం చేస్తుంది అనే దానికోసం మెయిన్ ఫోకస్ చేసి, అలాగే ప్రజాప్రతినిధులను కూడా మనం పిలవడం జరుగుతోంది. అంటే వాళ్ళని పిలాంతరకుండా స్కూల్ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళని ఇందులో భాగస్వామ్యం చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా రేపు అంటే మేము ఇక్కడ టీమ్స్ కింద ఫామ్ చేశారు. ఇక్కడ ఎంఏఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇలా మేమంతా కూడా 3 ఏరియాస్లో ఒక్కొక్కరు ఒక ఏరియా కవర్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నాం జరిగింది. మరి ఇది యేసుక్రీస్తు మార్గంలో పయనించి ప్రతి వ్యక్తికి ఆయన దీవెనలు మెండుగా ఉంటాయని ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు సూచించారు. శుక్రవారం పెదవేగి మండలం నాగన్నగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన నిత్య సహాయమాత ఆర్సీఎం చర్చ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన దివ్యబలి పూజలో ఆయన వాక్యోపదేశం చేస్తూ ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి పనిలో యేసుక్రీస్తు నామాన్ని తలుచుకుంటూ ఉన్నట్లయితే వారిని ఆ దేవాది దేవుడు మెండుగా ఆశీర్వదించడం జరుగుతుందని, ప్రతి కుటుంబం నిత్యం యేసుక్రీస్తు నామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే వారు ఆశీర్వదించబడతారని ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు ఫాదర్ జేవియర్, ఫాదర్ మోజెస్, బాలా, దివాకర్, చార్లెస్ అక్కిరెడ్డిగూడెం, నాగన్నగూడెం సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. అర్థమవుతున్న భాష చూడండి, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తన అపోస్తల ద్వారా, తన ప్రవక్త ద్వారా, తన పెద్ద ద్వారా. ఈ మాటల్ని మనం ఆకలింపు చేసుకోవాలి. పూజిస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరికీ 32 వచ్చిన తలపతి విశ్వసించిన వారు అందరూ ఒకే మనసుతోనూ ప్రతి ఆదివారం రోజున 4 పిల్లలు, 1-2 కుర్రాళ్ళు, ఒక ముసలమ్మ, పల్లుడిపోయిన తాత, ఇంకెవరు అంటారు పూజింతమనుకొంటిమి ప్రభువు లెమ్ము నీ బలమును అది భక్తులు చేసే ప్రార్థన. అయ్యా ఇక్కడ చేరాం, గురువులతో, అభిషక్త గురువులతో, కన్యాసులతో, ప్రజాప్రతినిధులతో, పాత్రికేయులతో అందరితో కలిసి నీ ఆలోచనను నువ్వు దిగిరా, మా ప్రార్థన ఆలకించు. నీ బిడ్డల కన్నీటిని నీవు గుర్తించి కన్నీటిని తుడిచి
కష్టంలో బిడ్డలను లేవనెత్తు, విరిగిన మనసులకి బలాన్ని ప్రసాదించు. నీ బలవంతులవి అయిన దేవుడవు, మమ్మల్ని కలిసి కట్టుగా జీవింపేదా నేర్పిన దేవుడవు, మా సమస్య పరిష్కారమైన దేవుడవు, దిగిరా అని దావీదు మహారాజు చేసినటువంటి ప్రార్థనగా మనం కూడా ప్రార్థన నేర్చుకున్నాం. ప్రియజనులారా, అపోస్తుల చర్యలు 2వ అధ్యాయం 40 అంటే చూడండి, గలతీయులకు రాసిన యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుని ప్రార్థన మహా శక్తివంతమైన ప్రార్థన. నీతిమంతుని ప్రార్థన మహా శక్తివంతమైన ప్రార్థన. ఒక్కడు చాలు, ఒక కుటుంబం చాలు ప్రార్థించాలనుకోండి, దేవుడిని ప్రార్థన ఆలోచిస్తారు, మిమ్మల్ని దీవిస్తారు. కనుక నా ప్రియ దేవులారా, ఇది ఒక్కరోజు సందడి కాకుండా మీ జీవితంలో ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి వత్సరము ఇది పండగ కాకుండా ప్రభు మందిరానికి ప్రవేశించినప్పుడు ప్రశాంతమైన వాతావరణాన్ని, హృదయాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం. తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకులు పామర్తి అచ్యుత్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గంటా ప్రసాద్, సాదం కిషోర్, వడ్లపూడి కృష్ణమోహన్, మైనేని దిలీప్, వేగుంట నాని, చిలకల్పూడి గౌతమ్, వందవాసి నరేంద్ర, మరీదు గిరిబాబు, తురగా రామకృష్ణ, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.